subscribe to my channel and click the bell icon for latest updates. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా శ్రమించాలి, తప్పుగా భావించకండి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ అందరూ గ్రామాల్లో చాలా బిజీ ఉన్నప్పటికీ మీకు కూడా సమయం లేకపోయినప్పటికీ కూడా మరి మీరు ఈరోజు కార్యకర్తల సమావేశం, పార్టీ కార్యకర్తల సమావేశాన్ని అందరూ చేసినందుకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వచ్చి ప్రణాళిక వందనాలు చేస్తున్నారు. మరి యొక్క కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు, రామ్మోహన్ గారు, మరి అనిల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మరి సభా అధ్యక్షులు శ్యామరావు గారు, సతీష్ గౌడ్ గారు, శ్యామన్న గారు, మరి వేదిక మీద కూడా కూర్చున్నటువంటి మహిళా సోదరి సోదరులందరూ, మరి మా భార్య సుధా గారికి, మరి జానమయ్యమ్మ గారికి, మరి పెద్దలు సీనన్న గారికి, మరి ఉన్నటువంటి మరి పాస్టర్ రత్నమ్మ గారికి, కృష్ణన్న గారికి, హరిశంకరన్న గారికి, మరి రాజేశ్వరమ్మ గారికి, మాధవమ్మ గారికి, మరి సత్యవతమ్మ గారికి, శోభక్క గారికి, మరి శాంతమ్మ గారి గారు, బ్రాహ్మణ గారు, తుకారాం గారు, ఎంపీటీసీ కృష్ణన్న గారు, మరి ఉన్నటువంటి ముగులన్న గారు, ముద్రాజ్ పటాంజలు, మరి అన్న చిన్నన్న గారు, సాయి గారు, కుటుంబ సభ్యులకు, కేసీఓసిన తమ్ముళ్లకు, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మరి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి జరిగినటువంటి పరిణామాలు, ఓటమికి ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఎందుకు ఓడిపోయిన మన దాని విశ్లేషణ, సూచనలు, మరి కార్యకర్తలకు మనోధైర్యం, ఇవన్నీ చెప్పడానికి ఈరోజు మనందరం కార్యకర్త సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి అనేక విషయాలు మరి ఉన్నటువంటి నాయకులు, క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి అన్ని విషయాలు అందరూ చెప్పిన తర్వాత మరి అందరికీ కూడా ఉన్నటువంటి మాట మరి సమయం సరిపోలేదు, మరి వాస్తవానికి కూడా సమయం సరిపోలేదు. మరి ఈరోజు ఈ 11 రోజులు మాత్రమే మరి ఒక ఎమ్మెల్యేగా మరి కొట్లాడడానికి అవకాశం దొరికింది. మరి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి మా అధిష్టానం పరిస్థితులు, పొత్తులు, మరి ఇవన్నీ పరిస్థితులలో మరి ఆఖరి 119 కూటమి అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పటాన్చెరు ప్రకటించడం జరిగింది. ఆఖరి టికెట్ మరి ఆ పరిస్థితులలో కూడా మరి ఎక్కడ కూడా ఓడిపోతామనో మరి 3 నెలల నుంచి 4 నెలల నుంచి దుకాణాలు ఓపెన్ చేసి అనేక ప్రలోభాలు పెట్టి కులాల పరంగా, మతాల పరంగా మరి ఇష్టానుసారంగా మరి డబ్బులు వెదజల్లినా కానీ మరి వచ్చిన 11 రోజులలో మరి ఎక్కడ కూడా భయపడడమో లేకపోతే ఎక్కడ కూడా ఓడిపోతామని చెప్పో ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకుండా మా కార్యకర్తలందరూ కూడా అన్నా మేమున్నాం మీ అమ్మని చెప్పి మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి ఆ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా చెండలు పట్టించేది కార్యకర్తలు లక్ష్యం అని చెప్పి, పార్టీ జెండా ఎగరేయడమే మన లక్ష్యం అని చెప్పి మరి అందరూ కూడా ఆ రోజు కంకణబద్ధులై సైనికులై పనిచేసిన ఆ రోజు. కాబట్టి ఈ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మరి జరిగినటువంటి పరిస్థితులు మరి కేవలం ఈరోజు అనేక రకాలుగా డబ్బులు విడుదల మరి వాళ్ళందరూ కూడా భయప్రాంతాలు పెట్టి మరి ఈరోజు అనేక రకాలుగా మరి ఓట్లు, దొంగ ఓట్లు కూడా వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి విషయం సరే ఓటమి గెలుపు అనేది రాజకీయాలలో ఒక ఎలక్షన్లలో సాధ్యమే, కానీ ఓడిపోయినా గెలిచినా మనం ఎక్కడ కూడా
భయపడకుండా మరి తెల్లారి నుంచి మరి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించినటువంటి 80,000 మంది ఉన్నారో మరి పటాన్ చెరు నియోజకవర్గాన్ని రక్షించే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ చేసుకొని మా కార్యకర్తలు కాపాడుకుంటా మరినటువంటి నియోజకవర్గం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించుకుంటా ఖచ్చితంగా మీ వెన్నటనే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కార్యక్రమం చెప్పి ఎంతో మందికి ఆ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనకు నవంబర్లో ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకి డిసెంబర్లో వచ్చినటువంటి ఓటర్ లిస్టుకి ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి. దాదాపుగా 30-40 వేల ఓట్లు ఈ రోజు తీసేసినటువంటి పరిస్థితి నెల రోజులలో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదన్నిటికీ కారణం మొత్తం కూడా వాస్తవానికి ఒక ఎలక్షన్ కమిషనరే చేసిందా లేదా, ఆఫీసర్ కి ఎలక్షన్ బాధ్యత లేదా అడుగుతా ఉన్నా. ఈ రోజు ఓట్లు తీసేసి ఓట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పడతాయో, ఏదైతే మహాకూటమికి పడతాయో ఆ ఓట్లు అనేటువంటిది 30,000-40,000 పటాన్ చెరు నియోజకవర్గంలో తీసేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇన్ని విధాలుగా మరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. మరి ఈరోజు మిషన్లలో ట్యాంపరింగ్ జరగలే, మిషన్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి, మిషన్లలో ఏ ఇబ్బంది లేదు, మరి అన్ని కూడా అనుమానం పడవలసిన అవసరం లేదు అని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మరి 60 నియోజకవర్గాల్లో మనందరం చూసిన పేపర్లో కూడా రావడం జరిగింది. మరి వేసినటువంటి పోలైనటువంటి ఓట్లు ఒకటి ఉంటే మరి ఈవీఎం ఆన్ చేసిన తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు ఓట్లు మారిపోయింది. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు మ్యాజిస్ట్రేట్ జరగకపోతే, ట్యాంపరింగ్ జరగకపోతే మరి ఏ బూత్లోనైనా 100 ఓట్లు మనం ఆ బూత్లో పడితే ఆ 100 ఓట్లే మరి నీకేమి పడ్డాయి, నాకేమి పడ్డాయి అని చూపించాలి. కానీ ఇక్కడ ఓట్లు 100 పోలేని చెప్పి మనకు 17C ఫామ్ మీద సంతకం పెట్టిస్తారు. కానీ అలా ఓపెన్ చేస్తే 130 ఓట్లు 150 ఓట్లు పడతాయి. మరి ఏ విధంగా 30 ఓట్లు 50 ఓట్లు ఎక్కువ తెలంగాణలో 60 నియోజకవర్గాలలో ఎక్కువ తక్కువ ఓట్లు రావడం జరిగింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి కోర్టు వేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని పరిణామం ముందు కోర్టు కూడా దానికి ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు లగడారం నుంచి మరి రాజిరెడ్డి గారు మరి టీడీపీ నుంచి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారు జీవితం పుచ్చుకోవడం, మా అందరి సమక్షంలో వారు జాయిన్ కావడం, వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి వారికి స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా అందరూ అధికారంపై పోతా ఉంటారు. అందరు అధికారంపై పోతా ఉంటే ఈ రోజు ఒక నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారని చెప్పి ఈ రోజు పటేల్గూడ నుంచి యువకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి భాస్కర్ గారు వారి బృందమంతా కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా అందరూ ఒకసారి చెప్పడంతో రాజశేఖర గారికి, భాస్కర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఎలక్షన్ మా నాయకుల ఎలక్షన్ల గురించి చాలా కష్టపడ్డారు, చాలా పోరాడారు, చాలా త్యాగాలు చేసారు. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఎలక్షన్ మా నాయకుల ఎలక్షన్. కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్ లో ఒక కార్యకర్తని ఏదైతే పార్టీ నిజంగా భుజాలన్నీ వేసుకొని ఆ గల్లీల గ్రామంలో వాటర్ల కాంగ్రెస్ పార్టీ జెండా పాతినటువంటి ఒక కార్యకర్త ఎలక్షన్ తీయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిజమైన కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసినటువంటి కార్యకర్తల ఎలక్షన్ ఇప్పుడు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఇంకా ఎక్కడ ఉత్సాహం తగ్గలే. మరి నీ ఉత్సాహం చూస్తా ఉంటే మరి తప్పకుండా రేపు జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ మరి అన్ని గ్రామాలలో కూడా ఖచ్చితంగా 70 నుంచి 80% సర్పంచులు మన వాళ్ళే సర్పంచులు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా